ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే లెమన్ రైస్, ఆలూ కర్రీ, ఇంకోటి పప్పు అనమాట. పప్పు అందరిళ్ళలో కామనే కదా, అందరికీ వచ్చు కదా. నేను ఇంకా లెమన్ రైస్, ఆలూ కర్రీ అయితే మీకు ఫ్రై అయితే చూపిస్తానమాట. సో ఇవి మా అమ్మ ఎప్పుడు మాకు చేస్తూ ఉండేది చిన్నప్పుడు. సో ఆ టేస్ట్ మర్చిపోలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. సో అందుకని ఇవాళ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఆలూని కట్ చేసుకుంటున్నాను. ఆలూ బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేయకుండా అయితే ఈ కూర చేయరు, బాయిల్ చేసి చేసుకుంటారు. దీన్ని 2 టైప్స్ చేసేది మా అమ్మ. ఒకటి ఎర్రగా ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్లో ఏదేమో పచ్చిమిర్చి చేసేది, ఇది వేరే టైప్లో చేస్తుంది. ఎర్రగా ఉన్నదేమో పప్పుల పొడి వేసేసి చేస్తుంది, అది వేరే ప్రాసెస్ అనమాట. అది వేరే ప్రాసెస్, కాకపోతే బాయిల్ చేసి మాత్రమే చేస్తారనమాట ఆలూ కర్రీని. సో నేను ఇందులో గ్రీన్ చిల్లీది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బియ్యం అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట చిత్రాన్నానికి. మేమైతే చిత్రాన్నం అంటాము లెమన్ రైస్ని. సో ఇక్కడ ఆంధ్రాలో అయితే ఇలా చిత్రాన్నం అంటారు కదా, తెలంగాణలో అసలు ఇది లేదేమో. మామూలుగా అయితే ఇంకోటి ఏంటి, చింతపండు పులిహోరలు చేసుకుంటారు కదా. మా సైడ్ చింతపండుతో ఎవరు పెద్దగా చేయరనమాట. మా ఊళ్ళో అయితే పక్కా చేయరండి, ఓన్లీ ఈ నిమ్మకాయలతోటే చేస్తారు. నేనైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను, నానబెట్టుకున్నాను అనమాట. సో నానితే మంచిగా అవుతుంది అనేసి. తర్వాత పచ్చి కొబ్బరి అయితే వాడతాను దీనికి, రెండింటికి అనమాట. అలా లెమన్ రైస్కిను ఇట్లా ఆలూ కర్రీకి, ఆలూ ఫ్రైకి కూడా. సో ఇది కొబ్బరికాయ ఏమో ప్రతి సోమవారం దేవుడికి టెంకాయ కొడుతూ ఉంటాం కదా, అది అలా ఉండిపోతుంది అనమాట. అలా చట్నీలలోకిను ఇట్లా ఈ చిత్రాన్నంలోకి మేము యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇందులో ఏంటంటే పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, ఇంకొకటి పచ్చిమిర్చి, ఇవే వేసుకోవాలి. ఇవి రెండింటికి యూజ్ అవుతుంది అనమాట, లెమన్ రైస్కి ఇంకా ఆలూ ఫ్రైకి. సో రెండింటికి ఒకే మసాలా కాబట్టి త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ అనమాట. సో నేను ఇక్కడ మొత్తానికైతే అన్నీ వాష్ చేసుకొని మంచిగా మిక్సీలో అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. మా సైడ్ ఎందుకు ఈ చిత్రాన్నమే ఎక్కువ చేస్తారంటే, మా సైడ్ ఏంటంటే నిమ్మకాయ తోటలు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఒక 2 నిమ్మకాయలు అయితే ఈ చిత్రాన్నం కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే అంత హెల్దీగా పండిస్తారనమాట. నిమ్మకాయలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అందులో జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. సో అందుకు అలా తోటల్లోకి వెళ్ళి అలా 2-3 నిమ్మకాయలు తెచ్చేసుకున్నాం అనుకో, ఆ రోజంతా మంచిగా తినేస్తారనమాట. అందుకోసం మాకు ఇక్కడ చిత్రాన్నం ఎక్కువ ఫేమస్ అనమాట. పులిహోర అంటారు కదా, అదే చింతపండు పులిహోర. ఎవ్వరు ట్రై చేయరు అసలు ఎక్కడ. మేమైతే మా ఊళ్ళో విన్నదే లేదనమాట, ఈరోజు చింతపండుతో పులిహోర చేశాను అన్నది ఎక్కడా వినలేదు. ఓన్లీ చిత్రాన్నం చేశాను అనేది వింటూ ఉంటాం అనమాట మేము. సో అది దాని స్టోరీ. అయితే ఇక్కడ నేను ఆలూని బాయిల్ చేసుకున్నాను కదా, సో చెక్ చేసుకుంటున్నాను అనమాట. కొన్నేమో ఉడికిపోయాయి, కొన్నేమో ఉడకలేదు. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద కట్ చేసినట్టున్నాను, కొన్ని చిన్నవి కట్ చేసినట్టున్నాను. సో అందుకోసం చిన్నవేమో ఉడికిపోయాయి, వాటినేమో ఫస్ట్ తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. మాకు దీంట్లో ఉల్లగడ్డ అంటారు. ఇక్కడికి వచ్చి మాకు ఉల్లగడ్డ అంటే వెరైటీగా చూస్తారనమాట. ఇక్కడ బంగాళదుంప అంటారంట, వేరే వేరే సైడ్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు కదా. సో మాకైతే అలా ఉల్లగడ్డ అంటేనే అర్థమైపోతుంది. ఉల్లిపాయనేమో ఎర్రగడ్డ అంటారు, వెల్లుల్లినేమో తెల్లగడ్డ అంటారనమాట. ఈ 3 పేర్లను మేము ఎక్కడికన్నా వెళ్ళి ఇలా పిలిచామనుకో మమ్మల్ని విచిత్రంగా చూస్తుంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా కదా. సో ఆ ఆలూని మళ్ళీ పెట్టి నేను ఇక్కడ నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను అనమాట. సో నిమ్మకాయ జ్యూస్ తీసేసుకుంటున్నాను. పూర్తిగా మొత్తానికి ఆ నిమ్మకాయ జ్యూస్ తీసుకునేసరికి మిగతా ఆలులు కూడా ఉడికిపోయాయి. సో వాటిని తీసేసి నేను అందులోనే పప్పు కడిగి పెడుతున్నాను అనమాట. సో పప్పుకి తెలుసు కదా అని నేను చెప్పలేదు, అదే దాంట్లో ఊరికి ఆలు తీసేసి ఇంకా వాష్ చేయకుండా ఊరికి అలా వాటర్తో అలా వాష్ చేసేసి కందిపప్పును అయితే కడుక్కుంటూ ఉన్నాను. సో ఈ పప్పుకి కడిగి పెట్టేద్దాం అనుకునే లోపు మా ఆరాధ్య అయితే లేసేసిందనమాట. సో నేను వెళ్ళి ఏంటబ్బా సౌండ్ వస్తుంది అని అన్నవసరంగా లేపుకున్నాను అనమాట. ఒక్క ½ an hour నన్ను వదలలేదనమాట వంట చేసుకునేదానికి. సో ఎలాగైతే నేను లాస్ట్లో వాళ్ళ డాడీ వచ్చేసరికి మొత్తం అన్ని వంటలు అయితే చేసేసానులేండి. కొంచెం ఇబ్బంది అయిపోయిందనమాట. సో ఐషు పాప లేస్తే అంటే పడుకునింది, వంట మొదలు పెట్టేటప్పుడు పడుకొని ఉన్నిందనమాట. సో ఫాస్ట్గా చేసేసుకుందామని నేనేమో ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. మేడం అంతలో లేసేసిందనమాట.
అచ్ 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 బాబు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హలో హాయ్ చెప్పు నాన్న ముద్దు పెట్టు మమ్మీ ముద్దు పెట్టు మమ్మీ ముద్దు పెట్టు మమ్మీ పిచ్చిదు మమ్మీ పిచ్చిదు అద్ద ఆచి బాబు చూసి వచ్చుకున్నాడు చూసి వచ్చుకున్నాడు చీ 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 హాయ్ చెప్తున్నారా హాయ్ చెప్పు దగ్గరికి వెళ్దా హాయ్ డాయి చెప్పు డాయి డాయి అను మళ్ళా డాయి 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 కొరికించా అబ్బా పో బజ్జుకో పో 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 బజ్జుకో పో బజ్జుకో పో బజ్జుకో పో సామాన్లు చిన్న బందరు వేసి పో ఆ తర్వాత నాకు అప్పుడు అర్థమైందనమాట పడుకునే పిల్లని లేపకూడదు అలా దొల్లుకుంటూ అలాగే ఉండేది నేను వెళ్ళి అనవసరంగా గెలుక్కున్నాను ఒక 1/2 అవర్ వేస్ట్ అనుకున్నాను అనమాట సో వేస్ట్ అని కాదులేండి అంటే వంట చేసుకునేటప్పుడు అలా డిస్టర్బ్ చేసుకోకూడదు అనమాట సో అలాగే వదిలేసింటే అలాగే ఆడుకుంటూ ఉండేది సో నేను ఇక్కడ ఐషుపప్పుని కింద అయితే వదిలేసి మొత్తానికి పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను అక్కడికి కింద కాళ్ళ మీద సామాన్లు అయితే ఇసిరి వేస్తుంది అనమాట సో ఎట్లా పట్ట వంట అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఇంకా అన్నం అయితే అయిపోయింది అన్నం పక్కన పెట్టేసుకున్నాను సో దాంతో ఇప్పుడేమో అవసరం లేదు కదా లాస్ట్లో దాంతో అవసరము సో ఇక్కడ ఆలూకి అయితే నేను ఉల్లగడ్డలకి అయితే నేను తొక్కు తీసుకుంటున్నాను అనమాట సో అన్నీ ఉడికిపోయాయి ఆల్మోస్ట్ ఉల్లగడ్డలు అయితే మనకు కావాల్సిన సైజ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నేను వంట మొదలు పెట్టానో లేదో మేడం చూడండి ఏమేమి చేస్తుందో కింద సో అలా ఉంటుంది నిద్రపోయే పులిని లేపుకుంటే నిద్రపోయే సింహాన్ని లేపుకుంటే అనమాట అనవసరంగా లేపుకొని వచ్చాను అనుకుంటున్నారు కదా సో ఏం కావాలండి ఇలాంటివి కామన్ కదా పిల్లలు నాకు ఇవన్నీ తప్పవు కదా వంట రూమ్లో మాత్రం కుస్తీ పట్టాలి పిల్లలతో వంట చేసుకోవడంలో ఇలాంటి సామాన్లు కడుక్కోవడంలో ఇలాంటివి మామూలే సో నేను ఇక్కడైతే వంట స్టార్ట్ చేశాను ఆయిల్ అయితే తీసుకున్నాను తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా ఉల్లిపాయ ఇంకోటి కరివేపాకు అయితే వేసుకోవాలి సో మన దగ్గర కరివేపాకు అయితే లేదు గ్వాలియర్కి వచ్చిన తర్వాత కరివేపాకు చూడటమే లేదనమాట నేనైతే అదృష్టం ఉండాలేమో నాకు ఇక్కడ కరివేపాకు చూడాలంటే మిగతా వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు కానీ ఇక్కడైతే కరివేపాకు లేదు సో అన్నీ వేసేసుకున్నాక ఇలా వేపుకోవాలన్నమాట కాకపోతే చిత్రాన్నంకి ఈ ఆలూ ఫ్రైకి ఖచ్చితంగా కొత్తిమీర అయితే ఉండాలి సో నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి వేసేసుకోండి ప్రతి వంటలో వేసేసుకోండి హెయిర్ ముఖ్యంగా హెయిర్ మంచిగా వస్తుంది మంచిగా ఉంటుంది అనమాట నేనైతే కరివేపాకు పిచ్చిగా తింటాను మామూలుగా అస్సలు తిన్నాను అనమాట ఎంత ఉంటే అంత ఒక గుప్పడైనా వేసుకుంటాను వీటిల్లో ఉంటే తర్వాత హల్దీ పసుపుని వేసేసాను సో పసుపు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ కొట్టి నేను ముందుగా పెట్టుకున్నాను కదా దాంట్లో సగం వేసేసాను అనమాట సగం చిత్రాన్ని కావాలి సో సగం అయితే వేసేసి వేపుకోవాలి సో ఇదైతే ఆయిల్లో కాసేపు వేపుకోవాలి పచ్చి వాసన అయితే రాకూడదు అనమాట ఎందుకంటే వెల్లుల్లి అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ పచ్చి వాసన వస్తే స్మెల్ వచ్చేస్తుంది అనమాట త్వరగా పాడైపోతుంది కదా అందుకోసం నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను అంతా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆలూని ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసి వేసేసుకోవాలన్నమాట మనము ఇంకా ఉప్పు ఆలు ఉడికేటప్పుడే వేసుంటానో లేదో నేనైతే మర్చిపోయాను సో చెక్ చేసుకొని మీరైతే ఉప్పు కూడా వేసుకోండి ఈ స్టేజ్లో నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది అనమాట సో అందుకని నేను మళ్ళీ ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే అనమాట ఆలూ ఫ్రై అయితే
సో చూడండి ఎంత యమ్మీగా ఎంత చూడటానికి ఎంత బాగుందో చూడండి. మొత్తానికి ఆలూని అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. అదే ప్యాన్లో మళ్ళీ చిత్రాన్నంకి చేద్దామని. సో ఎక్కువ సామాన్లు ఎందుకు, ఇందులోనే చేసేసుకుందామని మొత్తానికి ఇందులోనే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చిత్రాన్నానికి అయితే స్టార్ట్ చేశాను అనమాట. సేమ్ పోపు అయితే ఇదే ఉంటుంది, కాకపోతే కొన్ని ఇంకొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట ఇందులో. అంతే, ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత శనక్కాయ పప్పులు అయితే వేసుకోవాలి. సో నా శనక్కాయ పప్పులు ఇంటి దగ్గర తెచ్చుకున్నాను అనమాట. 1 month అవుతుంది. సో అలాగే ఇంకా ఉన్నాయి. శనక్కాయ పప్పులు అయిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి, ఇంకా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి నార్మల్ అనమాట, మామూలు తిరువాతకి ఎలా వేసుకుంటాం అలా. సో తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. సో అలా పైన కనిపిస్తుంటే చాలా బాగుంటాయి కాబట్టి అన్నీ వేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ కత్తెర పెట్టి కట్ చేస్తున్నాను అని ఏమనుకోకండి, చిన్నపల్ల ఉంది కదా అందుకోసం. చాలా స్పైసీ అనమాట. అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే ఎండుమిర్చి చాలా కారం, అలా తగిలితే చాలు అయిపోతాం, అంత కారం ఉన్నాయన్నమాట. అందుకని నేను కత్తెరతో కట్ చేస్తూ ఉంటాను. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదా, తర్వాత పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి ఎంతలా అంటే గల్ గల్ అని సౌండ్ వస్తుంది అనమాట, అంతలా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. మనం అలా శనక్కాయ పప్పులు సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట బాగా అన్నీ వేగిపోయిన తర్వాత. సో అంతవరకు ఈ టైంలో కరివేపాకు కూడా వేపాలి. కరివేపాకు కూడా చాలా బాగా ఫ్రై చేయాలన్నమాట. వీటితో అన్నింటితో పాటు కరివేపాకు కూడా వేయాలి. సో ఇందాక చెప్పాను కదా, లేదనేసి స్కిప్ చేసేసాను. సో ఇక్కడ వచ్చి మిగతా మసాలా ఉంది కదా, అదంతా ఇందులో వేసి కలుపుకోవాలి. సో ఈ మసాలా మాత్రం బాగా వేపుకోవాలి, ఎందుకంటే సరిగ్గా వేగకపోయిందనుకో ఆలులో కానీ ఈ చిత్రాన్నంలో కానీ ఆయిల్లో సరిగ్గా వేగకపోతే కడుపు మొత్తం ఉబ్బరంగా ఉంటుంది అనమాట. ఆ డే మొత్తం నిజంగా ఎలానో ఉంటుంది. సో చాలాసార్లు అలా వేగక సరిగ్గా అంటే చేతి కానప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం, అందుకనే ముందుగానే చెప్తున్నాను. సో చూసి మంచిగా బాగా ఫ్రై చేసుకోండి. సో ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలన్నమాట. ఈ నిమ్మకాయ రసానికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంత అంత అని కాదు, మీకు నచ్చినంత, ఎంత పులుపు తినగలుగుతారో అంత, ఎంత ఉప్పు కావాలో అంత అనమాట. సో టేస్ట్కి తగినంత అలా వేసేసుకోవాలి. ఇది తీసుకెళ్ళి అన్నంలో కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. అన్నం తెచ్చి దీంట్లో కలుపుకోము మేము, దీన్ని తీసుకెళ్ళి అన్నంలో కలుపుకుంటాము. సో ఎక్కడైనా అంతే కదా. సో ఇక్కడ నా కిచెన్లో నా పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేలోపు ఇక్కడ మేడం కూడా ట్రైపాడ్ పని కంప్లీట్ చేసేసింది అనమాట. సో దీన్ని సపరేట్ చేసేసి ఎత్తుకొని వచ్చింది నా ముందుకి. నేనైతే షాక్, ఎరక్కొట్టేసిందేమో అనుకొని. సో అలా ఉంటుంది మా ఇంటి. ఇంకా తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది, మెదిపేసాను అనమాట. దానికి కూడా తాలింపు అయితే వేసేసాను. సో తాలింపు అయితే ఈ చిన్న ప్యాన్లో వేసుకుంటున్నాను అనమాట. సో ఇది చాలా బాగుందనమాట. దీన్ని డీమార్ట్లో ఏమో తీసుకున్నాను, ఇలా పప్పుకి తిరువాత పెట్టుకోవడానికి, పచ్చళ్ళకి ఎట్లా దేనికైనా బాగుందనమాట, చిన్నది. సో పప్పు అయితే తిరువాత పెట్టేశాను. ఇక్కడ చిత్రాన్నం అయితే కలుపుకుంటున్నాను కదా. కొంచెం అన్నం అయితే ఐషుపాపకి తీసాను అనమాట. సో చిత్రాన్నం తినలేదు కదా, స్పైసీ కదా అనేసి. ఇంకా చూడండి కిచెన్లోనే ఉంటుంది, ఈరోజు అంతా బయటికి వెళ్ళదు. ఆల్మోస్ట్ నా వంటలేమో అన్నీ అయిపోయాయి, మొత్తం సామాన్లు ఏమో ఇన్ని అయిపోయాయి. వంట అయిపోయేటప్పుడు డాడీ కూడా వచ్చేసాడు అనమాట. సో నేనైతే డోర్ తీసేసి వెళ్తున్నాను. ఇక తర్వాత వచ్చిన తర్వాత తినడమే ఇంకా. సో చూడండి ఎంత టెంప్టింగ్ అనిపిస్తుందో ప్లేటు. ఇంకా మేడంకి కూడా పెట్టాలని ట్రై చేసినా కారం ఎలాగో తిందని తెలుసు, అందుకే ఐషువాడి కోసమేమో కొంచెం పక్కన తీసి పెట్టామన్నమాట. సో వైట్ రైస్, కొంచెం పెరుగు అట్లా ఏదైనా మిక్స్ చేసి పెడుతూ ఉంటాను. పప్పు నీళ్ళతో కూడా తింటుందండి. పప్పు వాటర్ ఉంటాయి కదా పైన, ఆ పప్పు నీళ్ళు అయితే తీసేస్తూ ఉంటాను అనమాట. సో తన కోసమే పప్పు చేయాల్సిన రోజులు కూడా వస్తున్నాయి అనమాట చాలా. మొత్తానికి ఇదనమాట ఈరోజు వ్లాగు. చిత్రాన్నము, ఉల్లగడ్డ, పప్పు అన్నీ మిక్స్ చేసుకొని తింటూ ఉంటే మామూలుగా లేదనమాట టేస్ట్. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ ఇంటి దగ్గర చేసి పెడుతూ ఉంటుంది కదా. సో మా అమ్మ కన్నా ఒక మెట్టు ఎక్కువే అనమాట, అంటే కొంచెం బాగా చేస్తాను అన్నట్టు నా ఫీలింగ్, మా అమ్మ కన్నా బాగా చేస్తానని. సో మీరేమంటారు, ఎలా చేస్తున్నారు? మీరు కూడా ఈ వంట చూసి ట్రై చేసి మంచిగా చేసుకొని తినుంటే ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.